వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వంశీ అండ్ ప్రియా. గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి డే 3 మా లదాఖ్ ట్రిప్లో. అండ్ ఈరోజు మేము అందరం షార్ప్ 9 కల్లా స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ బైక్స్లో. ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. సో మేము అన్నీ ప్యాక్ చేసేసుకుని ఇంకా అంటే గ్రూప్ అందరూ ఒకేసారి స్టార్ట్ అవ్వాలి. సో వీ షుడ్ నాట్ బి లేట్. నేనైతే రెడీ అయిపోయాను. వంశీ అయితే రెడీ అవుతున్నాడు తను. సో ఇంకా మా లగేజ్కి వచ్చేసి యాక్చువల్లీ వీళ్ళు పర్ పర్సన్ 1 బ్యాగ్ అని చెప్పారు. ఏంటంటే మేము బైక్స్లో ఉంటాం కాబట్టి వీ కాంట్ క్యారీ ఆల్ ద లగేజ్. సో వెనకాల బస్ వస్తూ ఉంటుంది, అందులో మా లగేజ్ అంతా వస్తూ ఉంటుంది. సో మేమైతే ఓన్లీ మా ఎసెన్షియల్స్ ఏదైతే కావాలో లైక్ వాటర్, మెడిసిన్స్ ఇలాంటివి మాత్రమే బ్యాక్ ప్యాక్లో పెట్టుకుని అది మాతో పాటు బైక్లో క్యారీ చేస్తాము. మిగతా లైక్ ర్యాక్సాక్స్, ట్రాలీస్ ఇవన్నీ వెనకాల బస్సులో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే 7:30 అవుతుంది టైమ్, కానీ చూస్తే ఎండ మాత్రం గట్టిగానే ఉంది. ఈవినింగ్స్ చల్లగా ఉంటుంది కానీ డే టైంలో అయితే వేడిగానే ఉంటుంది మనాలిలో. మేబీ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ దాట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే ఇంక అందరూ రెడీ అయిపోయారు. సో ఇంకా మా లగేజ్ మొత్తం అక్కడ వ్యాన్లో ప్యాక్ చేసేస్తున్నారు. అన్నీ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాము ఏమేమి పెట్టాలో. అండ్ రూమ్స్ అవి చెక్అవుట్ చేసేసాము. వంశీ అయితే టెస్ట్ రైడ్ చేస్తున్నాడు బైక్ని. సో బైక్ అంటే జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఆ బైక్లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా ఏంటి అనేది వాళ్ళు మమ్మల్ని వీడియో రెడీ చేసుకోమని చెప్పారు. తర్వాత ఏమైనా ఫిజికల్ డ్యామేజెస్ ఏమైనా అయితే బైక్కి దానికి మళ్ళీ మనమే ఛార్జ్ పెట్టుకోవాలి. సో అందరూ ఇక్కడ అదే చేస్తున్నారు, వీడియోస్ తీయడం, బైక్స్ని టెస్ట్ చేయడం అన్నీ చేస్తున్నారు. సో ఇంకా సేపట్లో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఫైనల్లీ గైస్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్. మొత్తం అంతా ప్యాక్ అయితే అయిపోయింది, బైక్స్ కూడా రెడీ అయిపోయింది, మేము కూడా ఫుల్లీ కంప్లీట్లీ గేర్డ్ అండ్ ఆల్ సెట్ టు గో. వెనకాల బ్యాచ్ వెయిట్ చేస్తుంది. సో బైక్లో కలుద్దాం. సీ యూ. అటల్ టనల్ దగ్గర ఆపుతారు. అక్కడ మళ్ళీ అందరూ కొంచెం వాటర్ అది తాగి ఒక 5 minutes రెస్ట్ తీసుకుని ఇక నేను స్టార్ట్ అవుతాను. ఇప్పుడైతే ఇన్కేస్ ఏదైనా బైక్ రిపేర్ లాంటివి ఏమైనా వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఒక బైక్ అయితే బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ బ్రేక్ పని చేయలేదు. సో అవన్నీ వెనకాల ఆల్రెడీ ఒక మెకానిక్ వస్తూ ఉంటారు. సో తను ఫిట్ చేస్తూ ఉంటారు అనమాట అవన్నీ.
గాయస్ ఫైనల్లీ అటల్ టన్నల్ నుంచి అయితే బయటకు వచ్చాము. సో టోటల్ 8.5 కిలోమీటర్స్ అటల్ టన్నల్ అనమాట. ఖచ్చితంగా ఒకసారి అయితే రావాలి, ఎస్పెషల్లీ బైక్స్లో రావాలి. బైక్స్లో వస్తేనే మీకు మజా తెలుస్తుంది. కార్లో నాకు తెలిసి అంత రాకపోవచ్చు, బట్ కార్స్లో కూడా కొంతమంది వచ్చారు. బైక్స్లో వస్తే ఆ మజానే వేరు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని వాటర్ అది తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయి కొంచెం మజిల్స్ కొంచెం ఫ్రీ చేసి బయలుదేరుతాం మళ్ళీ. సో జనరల్లీ వింటర్స్ టైంలో వస్తే ఈ అటల్ టన్నల్ నుంచి ఈ ఏరియా మొత్తం స్నోతో కవరప్ అయి ఉంటుంది. సో మనకి అటల్ టన్నల్ నుంచి బయటికి వస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే సిస్సు, రైట్ సైడ్ వెళ్తే రోహతాంగ్ పాస్ వస్తుంది. సో బేసికల్లీ ఇప్పుడు మేము సిస్సు రాస్తా తీసుకుంటున్నాం. యాక్చువల్లీ వింటర్స్లో వస్తే కనుక ఇది ఫుల్ మొత్తం స్నోతో ఉంటుంది అనమాట. మీకు యూట్యూబ్లో దొరుకుతాయి ఆ వీడియోస్. ముందుకెళ్తే ఉంటాయి అంటున్నారు. సో లెట్స్ హోప్ దట్ దే విల్ బి స్నో టు షూట్. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. నెక్స్ట్ స్టాప్ కిలాంగ్ దగ్గర ఉంటుంది. సో అప్పటి వరకు సో గైస్ ఇక్కడైతే మమ్మల్ని పోలీసులు ఆపారు మధ్యలో. సో ఇక్కడ ఏంటంటే బైక్స్ అన్నీ వాలిడా కాదా అని చెక్ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్స్ అవి అన్నీ ఉండాలి ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఒక 3 బైక్స్కి అయితే నెంబర్ ప్లేట్స్ లేవన్నమాట. సో వాళ్ళని అక్కడ ఆపేశారు. సో ఏదో చెకింగ్ అయితే జరుగుతుంది. లెట్స్ హోప్ మేబీ కొంచెం చలాన్ ఏదైనా కట్ చేసుకుని పంపించేస్తే అందరం కలిసి అగైన్ విల్ స్టార్ట్ అవర్ జర్నీ. సో చలాన్ కట్టించుకొని ఇప్పుడైతే అందరినీ పంపించారు. పోలీస్ అతను లైక్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, లైక్ ఓవర్టేక్ చేయద్దు, స్పీడ్గా డ్రైవ్ చేయద్దు అని చెప్పి. సో మేమైతే అందరం స్టార్ట్ అయ్యాం.
సో గైస్ తార్చైతే రీచ్ అయ్యాం. సో ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ బ్రేక్ అయితే తీసుకుంటాం. సో ఎవరైతే ఏదైనా తినాలనుకున్నా రిఫ్రెష్మెంట్స్ ఏమైనా చేయాలనుకున్నా సో మొత్తం అంతా ఇక్కడ కంప్లీట్ చేసుకొని అనదర్ 20 మినిట్స్ మా రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. సో యాక్చువల్లీ నాయిస్ అనగా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మేము ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాము వీడియో. సో ఈ గ్లింప్సెస్ మీకోసం. నీళ్ళు పట్టుకుంటావా? సో బాలగంట పాస్కి అయితే వచ్చామన్నమాట.
పోసి డిగ్రీస్ ఎలా వస్తుంది? ఎక్కిసెట్ వెళ్ళిపోయి Cruising
సో గైస్ మేము ఇక్కడ ఒక హాల్ట్ తీసుకుంటున్నాము. 25 to 30 కిలోమీటర్స్ ఉంది సాచు రీచ్ అవ్వడానికి. సో అందరూ ఈలోగా చాలాసేపు జర్నీ చేశారు కాబట్టి రిఫ్రెష్మెంట్స్ కోసం ఆగి కాఫీ, మ్యాగీ ఎక్సెట్రా ఎక్సెట్రా తినేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా సాచుకి స్టార్ట్ అవుతుంది. ఇంకా నాకు తెలిసి మధ్యలో ఇంకెక్కడ ఆగము, డైరెక్ట్ టయర్డ్. AMS हो गया मेरे को. आप लोग किसने ఇప్పుడే వేడిగా మ్యాగీ చాయ్ చెప్పా, అది వస్తే కుమ్మేసి చాలా చల్లగా ఉంది. ఇది ఎంత చల్లగా ఉంది, ఇవి ఎంత చల్లగా ఉన్నాయి. రాత్రి మాకు ఇప్పుడే हमेशा कैरी बैग अपने बैग में रखो, उसकी अपनी गर्मी होती है, उसको छाती पे भी रख लोगे ना तो हवा अंदर नहीं जाती. और कॉटन से ईयर्स पैक तुम्हारे चप्पल का था मैंने हाइक की ये दूध वाली चाय ट्रैफिक ले जगह नहीं मिला बाइक సో మేము బంజీ కార్డ్స్ తీసుకురావడం మర్చిపోయాం అనమాట. సో ఈ బ్యాగ్ అంటే పర్ పర్సన్ ఒక బ్యాగే అందులో వేస్తాను అన్నాడు ఆడి ట్రావెలర్. ఆ ట్రావెలర్లో పర్ పర్సన్ ఒక బ్యాగ్ అంటారు. మేము ఎంత ఉంటాం, మాకు 2 బ్యాగులు ఆల్రెడీ అయిపోయాయి. సరే ఇది నార్మల్ డే బ్యాగ్ లాగా ఇందులో జస్ట్ స్నాక్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే గాగుల్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నాము. చూస్తే ఇది 5 కేజీలు 10 కేజీలు దాకా ఉంది. సో ఒక 50-60 కిలోమీటర్స్ అడిగినాక తను వేసుకున్నది బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇట్లా జారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అర్థం కావట్లేదు. ఇంకా సో మా గ్రూప్ మెంబర్స్ని అడిగాం బంజీ కార్డ్ ఎవరి దగ్గర ఉందా అని. బంజీ కార్డ్ ఎవరి దగ్గర లేదన్నారు. అప్పుడు ఎతికి వైర్ ఉంటే కేబుల్, ఆ వైర్ని తీసుకొచ్చి దీన్ని పడకుండా ఒక 120 కిలోమీటర్స్ దాకా పడకుండా తీసుకొచ్చాను. దిస్ ఈజ్ కాల్డ్ ఇండియన్ జుగాడ్. మంచిగా టైట్గా చేసామన్నమాట. బిల్కుల్ కొంచెం కూడా కదలట్లేదు ఇది. తను ఇక్కడ కూర్చుంటుంది, కొంచెం ఇది వెనక్కి జరిపితే తను కంఫర్టబుల్గా వెనక్కి బ్యాక్ రెస్ట్ కూడా ఉంటుంది. సో అలా మేము కొంచెం ఇన్నోవేషన్తో దీన్ని కట్టామన్నమాట.
సో ఫైనలీ సచ్చులోని క్యాంప్ సైట్ కింద వచ్చాం. దీస్ ఆర్ ది క్యాంప్స్ అనమాట. ఇట్స్ సో గుడ్, సో నైస్. కానీ చలి మాత్రం తోలు తీర్చేస్తుంది. ఒక చిన్న బ్రీఫింగ్ అవ్వబోతుంది అక్కడ. మా టీం లీడ్ వీళ్ళందరూ బ్రీఫింగ్ చేస్తున్నారు. हेलो गाइस, हेलो, हाय. हेलो, మా డాడీ వాళ్ళు చేస్తామని చెప్పి ఇప్పుడు రీచ్ అయ్యాము. బ్రీఫింగ్ అవుతుంది. हेलो गाइस, हाय गाइस, हाय. गुजराती में कुछ बोलोगे? क्या मैं बोलूं? मारू नाम किशन छे फ्रॉम गुजरात. हेलो गाइस, हाय 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 गाइस, हेलो हाय हेलो यो. हेलो गाइस, हेलो हेलो हेलो. थोड़ा सा उधर